హలో ఎవరన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం ప్రాబిలిటీ క్లాస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాబిలిటీ అనే చాప్టర్ నుంచి 10th క్లాస్లో ఓవరాల్గా 13 మార్క్స్ అయితే వస్తాయి. 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్, ఓవరాల్గా 13 మార్క్స్ అయితే ఈ లెసన్ నుంచి అయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది. ఓకే, ప్రాబిలిటీ అనేది మనకున్న రిమైనింగ్ చాప్టర్స్లో అన్నిటికన్నా ఈజియెస్ట్ చాప్టర్ అనమాట. ఈజీగా మనం స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఈ లెసన్ నుంచి అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈరోజైతే ఈ వీడియోలో మనం ప్రాబిలిటీలో కొన్ని టర్మ్స్ గురించి అలాగే కొన్ని కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఇందుకే ప్రాబిలిటీ అంటే చూడండి. ప్రాబిలిటీ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ది ఛాన్సెస్ ఆఫ్ అన్ ఈవెంట్ హ్యాపెనింగ్. ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ఏ రకమైన ఛాన్సెస్ ఉన్నాయో చెప్పేదే ప్రాబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ యొక్క ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇదంటే ఈ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రాబిలిటీ యొక్క వాల్యూస్ అనేవి ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే ప్రాబిలిటీ యొక్క వాల్యూస్ అనేవి ఎలాగొస్తాయి అంటే 0 కానీ 1 కానీ లేదా వాటి యొక్క మధ్యలో 0.1, 0.2 అలాగా. ఓకేనా, ఇందులో ఉన్న టర్మ్స్ చూడండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, అవుట్కమ్స్, ఈవెంట్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఒక కాయిన్ తీసుకున్నాం. ఓకే, కాయిన్ని టాస్ చేసాం అంటే టాసింగ్ ఏ కాయిన్. ఇప్పుడు కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ఏటి వస్తాయి అయితే హెడ్ కానీ లేదా టైల్. ఓకే, ఇక్కడ టాసింగ్ ఏ కాయిన్ అనేది ఏటవుతుందంటే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకు వచ్చిన అవుట్కమ్ అంటే కాయిన్ టాస్ చేసినప్పుడు ఎలా వస్తుంది అయితే హెడ్ కానీ టైల్ కదా, అంటే ఈ రెండు ఏటవుతాయి అంటే అవుట్కమ్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈవెంట్స్ అంటే చూడండి. ఈవెంట్స్ అంటే ఇప్పుడు నేను కాయిన్ని టాస్ చేశాను. నేను అప్పుడు ఏంటనుకుంటానంటే గెట్టింగ్ అన్ ఈవెంట్, అదే గెట్టింగ్ అండ్ హెడ్, నాకు హెడ్ కావాలనుకుంటున్నాను. సో అలాంటి వాటిలో ఏంటంటే ఈవెంట్స్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు నేను ఇప్పుడు హెడ్ కావాలనుకున్నాను. కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ కావాలనుకున్నాను. సో ఆ హెడ్ అనేది వచ్చింది అనుకోండి, వాటిలో ఏంటంటారంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అని అంటారు అనమాట. ఓకేనా, సో ఇవి. ఓకే, నెక్స్ట్ సర్టెన్ ఆర్ షూర్ ఈవెంట్. ఏదైనా ఒక ఈవెంట్ అనేది ఖచ్చితంగా జరిగింది అనుకోండి, సో వాటిలో ఏంటంటారంటే సర్టెన్ ఆర్ షూర్ ఈవెంట్ అని అంటారు. దాని యొక్క ప్రాబిలిటీ ఎంతంటే 1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొనగలరు, అక్కడికి వెళ్ళి కిరాణా సామాన్లు కొంటారు. సో అలాంటి సిచ్యువేషన్ జరగవు కదా, సో అలాంటి వాటిలో ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని అంటారు. ఓకే, సో దీని యొక్క ప్రాబిలిటీ అనేది 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాక్స్లో రెడ్ కలర్ బాల్స్, గ్రీన్ కలర్ బాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి వెల్ల కలర్ బాల్ తీయాలనుకుంటున్నాను. ఆ బాక్స్లో నుంచి వెల్ల కలర్ బాల్ తీయాలనుకుంటున్నాను. అది అవుతుంది అవ్వదు కదా. సో అలాంటి కేసెస్ ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటారు అనమాట. దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0 అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అన్నా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నా ఒకటే. సో వీటి యొక్క రిజల్ట్ మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు మనం కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ పడుతుందో టైల్ పడుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. సో అలాంటి వాటిలో ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అనమాట. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు అవుట్కమ్స్ అనేవి ఛాన్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ కాయిన్ని టాస్ చేసినప్పుడు అయితే హెడ్ కానీ టైల్ కానీ పడుతుంది. ఓకే, ఈ రెండింటి యొక్క ప్రాబిలిటీ సేమే కదా. ఇప్పుడు ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, హెడ్ కదా. హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 1 time. ఓకే, ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి, హెడ్ ఒకటి ఉంది, టైల్ ఒకటి ఉంది, మొత్తం ఎన్ని 2 కదా, 1/2. దీని యొక్క ప్రాబిలిటీ ఎంతంటే ఇక్కడ హెడ్ అనేది నేను హెడ్ కావాలనుకున్నాను కాబట్టి హెడ్. ఓకే, ఈవెంట్ ఇది. ఓకే, దీని యొక్క ప్రాబిలిటీ ఎంతంటే 1/2 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను టైల్ కావాలనుకుంటున్నాను. ఎన్ని టైల్స్ ఉన్నాయి ఇందులో, ఒకటే కదా. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, హెడ్ టైల్ ఇన్ని 2 కదా. సో దీని యొక్క ప్రాబిలిటీ అంతా ఈక్వల్ కదా. సో అలాంటి వాటిలో ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు అన్నమాట. ఓకే, ఇందులోని ఛాన్సెస్ ఉన్నాయి, ఇందులోని ఛాన్సెస్ కూడా సిమిలర్గానే ఉన్నాయి కదా. సేమ్ ఉంటే వాటిలో ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు డైస్ని మనం త్రో చేసాం.
అందులో ఈవెన్ నెంబర్స్ రావడానికి, ఆడ్ నెంబర్స్ రావడానికి సేమ్ సిచ్యువేషన్స్ కదా ఉన్నాయి. అంటే ఈక్వల్ అంటే ఛాన్సెస్ సేమే కదా ఉన్నాయి. అయితే ఈ 3 ఇందులో నుంచి 3 రావచ్చు, ఇందులో నుంచి కూడా 3 రావచ్చు అనమాట. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో డ్రెస్ వేసుకెళ్ళో, మీ ఫ్రెండ్ అది చెప్తాడు బాగుందా బాగలేదా, సో అది ఒక కాంప్లిమెంట్ అనమాట. సో ఇది చూడండి, ఇవి సేమ్. ఇక్కడ టైల్ పడడానికి కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏదవుతుందంటే హెడ్ అనమాట. ఒకవేళ హెడ్ ఇచ్చారు అనుకోండి, హెడ్కి కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏదవుతుందంటే టైల్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని హెడ్ని డ్రెస్ బాగుంది అనుకోండి, హెడ్ బాగలేదు అంటాడు, ఏ బాగలేదంటే బాగుంది అంటాడు, ఆపోజిట్ అనమాట. సో కాంప్లిమెంట్స్. సో ఈ కాంప్లిమెంట్ ఈవెంట్కి జనరల్ ఈవెంట్ యొక్క సమ్ ఎడిషన్ ఎంత అంటే 1 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను హెడ్ కావాలనుకున్నాను, దీని కాంప్లిమెంటరీ ఈవెంట్ టైల్ కదా అవుతుంది అనమాట. సో ఈ రెండింటిలోకి ప్రాపర్టీ ఎంత అంటే 1 అనమాట. ఎడిషన్ చేసి వస్తున్నాను, 1/2 ప్లస్ 1/2, 2/2 క్యాన్సిల్ చేస్తే 1 కదా. సో ఇది ఒక దీని నుంచి మా బిట్టడిగా చేస్తాను 1 మార్క్లో చూసుకోండి. నెక్స్ట్, సో ఈ సైజ్ సరిపోతుంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం కాయిన్స్ మీద ప్రాబిలిటీ ఎలా వస్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1 కాయిన్ని టాస్ చేసాం. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అయితే హెడ్ లేదా టైల్. ఓకే, హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంతంటే సేమ్ ఇందాక డిస్కస్ చేసినట్టే. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కదా. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? హెడ్, టైల్ 2. నెక్స్ట్ ఓకే, హెడ్ అనుకుందాం. నెక్స్ట్ టైల్ పడడానికి టైల్స్ ఎన్ని ఉన్నాయి? 1 కదా. టోటల్ అవుట్కమ్స్ హెడ్, టైల్ 2. ఓకే, ఇది 1 కాయిన్. నెక్స్ట్ 2 కాయిన్స్. చూడండి, ఇక్కడ మీకు అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి తెలియదు అనుకోండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2 పవర్ ఆఫ్ n. n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఒకవేళ ఒక కాయిన్ వేసారు అనుకోండి, 2 అవుట్కమ్స్ వస్తాయి. 2 కాయిన్స్ వేస్తే 4 అవుట్కమ్స్, 3 కాయిన్స్ అయితే 8 అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను 2 కాయిన్స్ ఎట్ ఏ టైమ్ టాస్ చేశాను, అంటే సైమల్టేనియస్లీ అంటే ఎట్ ఏ టైమ్ అనమాట. ఓకే, ఇప్పుడు అవుట్కమ్స్ ఎలాగొస్తాయి అంటే చూడండి, ఇక్కడ ఇన్న 4 అవుట్కమ్స్ అయితే హెడ్ రావచ్చు, లేదా హెడ్ టైల్. ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్ అనుకుందాం. నెక్స్ట్ టైల్ రావచ్చు, లేదా టైల్ హెడ్ రావచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వీటి మీద ప్రాబిలిటీస్ ఎలా అడిగే అవకాశం ఉందంటే, ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. ఫస్ట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4 కదా. ఇప్పుడు మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం. అట్లీస్ట్ 1 హెడ్ అంటే అయితే ఒక హెడ్ అయినా రావచ్చు, లేదా 2 హెడ్స్ అయినా రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 1, 2, 3 మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 3 కదా. 3/4 అనేది దీని యొక్క ప్రాబిలిటీ అనమాట. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్. టూ హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ 1. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 టైల్స్. ఎన్ని టైల్స్ ఉన్నాయి? 2. ఓన్లీ 1. అవుట్కమ్స్ టోటల్ 4 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్. హెడ్స్ రాకూడదు అనుకుంటున్నాను. హెడ్స్ లేకుండా ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్? ఓన్లీ 1, అంటే 1/4. ఓకే, నో టైల్స్ అయినా సేమ్ అదే వస్తుంది.
ఇంకేమున్నాయి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే సేమ్ అట్లీస్ట్ వన్ టైల్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 1 అంటే 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, అలాగే ఎన్ని ఉంటే అన్నీ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 2 3 3/4. ఓకే, ఇవి 2 కాయిన్స్ని సైమల్టేనియస్గా టాస్ చేసినప్పుడు. నెక్స్ట్ 3 కాయిన్స్. సో 2 పవర్ 3 ఇన్ అవుట్కమ్స్ అంటే 8 అనమాట. కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3, హెడ్ 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 టైల్. సో ఈ కండిషన్ అనేది చాలా రేర్ కొడుతుంది మార్క్స్ పబ్లిక్లో అయితే. నెక్స్ట్ హెడ్ టైల్ హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్ 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 హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్ టైల్. చూడండి మొత్తం 8 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇందులో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అంటే సేమ్ అందులో ఎలాగ అడిగాడైతే ఇందులో కూడా సేమ్ అదే విధంగా అడుగుతాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నాడు. అట్లీస్ట్ 200 అంటే 2 అయినా అవ్వచ్చు లేదా 3 హెడ్స్ అయినా అవ్వచ్చు. 2 హెడ్స్ ఎందులో ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 నెక్స్ట్ 3, ఇది కూడా అవుతుంది కదా. 4, ఇంకెక్కడైనా 2 హెడ్స్ ఉన్నాయా? లేవు కదా. సో 4 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 8 కదా. ఓకే, దీని యొక్క ప్రాబిలిటీ ఎంతంటే 4/8. క్యాన్సిల్ చేసినట్టయితే 2/4, ఇంకా క్యాన్సిల్ చేసినట్టయితే 1/2 దీని యొక్క ప్రాబిలిటీ. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా అట్లీస్ట్ 2 టైల్స్. చూడండి ఎన్ని ఉన్నాయి? 2 అంటే 2 టైల్స్ అంటే 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు. 1 2 3 4 సేమ్ అదే విధంగా 1/2. ఓకే, నెక్స్ట్ 3 హెడ్స్. 3 హెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కదా. టోటల్ అవుట్కమ్స్ 8 కదా. వన్ బై 8. 3 టైల్స్ ఓన్లీ 1 ఉంది. టోటల్ అవుట్కమ్స్ 8. సో ఈ విధంగా చాలా రేర్గా అడుగుతారు అయితే పబ్లిక్లో అయితే మీకు. ఓకే, డైస్ మీద ప్రాబిలిటీస్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూడండి. డైస్లో ఏ నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5. సో వీటిని మొత్తం నెక్స్ట్ 6 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 అవుట్కమ్స్. ఓకే, సో వీటిని మనం కొంచెం ఫిల్టర్ చేసుకుందాం. ఈవెన్ నెంబర్స్ 2 4 6 ఇన్ని మొత్తం 3 అన్నమాట. ఓకే, ఆడ్ నెంబర్స్ 1 3 5. 2 కూడా 3 అవుట్కమ్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి డైస్లో? 2 3 5. ఓకే, నెక్స్ట్ 2 డివిజిబుల్స్. సేమ్ అదే విధంగా 2 అవుతుంది, 4 అవుతుంది, 6. ఇవి కూడా 3 అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవి 3 పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు వీటి మీద ప్రాబిలిటీ ఎలా అడుగుతారంటే
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఈవెన్ నెంబర్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? ఈ పాసిబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా ఓకే 3 కదా, 2, 4, 6 అందులో ఏ ఈవెన్ నెంబర్ అయినా రావచ్చు. పాసిబుల్ అవుట్కమ్స్ 3. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 6. క్యాన్సిల్ చేస్తే 1/2 ప్రాబిలిటీ. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ రావడం చూడండి. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3. ఈ టోటల్ అవుట్కమ్స్ 6, 1/2. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 కదా, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 1/2. 2 డివిజిబుల్స్ కూడా 3. సో ఇలా డిఫరెంట్ కలగవచ్చు డైస్ మీద నుంచి. ప్లేయింగ్ కార్డ్స్. సో ఓవరాల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి అంటే 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 4 సెట్స్ ఉంటాయి. స్పేడ్స్, క్లబ్స్, డైమండ్స్, ఇంకా హార్ట్స్. ఇది లవ్ సింబల్లో ఉంటుంది, డైమండ్ సింబల్. స్పేడ్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి, ఈ సింబల్. ఓకే, ఇవి క్లబ్స్ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా బ్లాక్ కలర్, రెండు రెడ్. 52 కార్డ్స్ ఉంటాయి ఓవరాల్గా. అందులో 4 కేటగిరీస్, మళ్ళీ స్పేడ్స్ అని, క్లబ్స్ అని, డైమండ్స్ అని, హార్ట్స్ అని. సో మొత్తం ఈచ్ దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే ఈచ్ సెట్ 13 ఉంటాయి. ఓకే, ఇందులో 13, ఇందులో 13, 13, 13. ఓకే, ఓవరాల్గా 13. ఇందులో మళ్ళీ ఈ 13లో ఆస్ కార్డ్ ఏ అని ఉంటుంది చూడండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ కార్డ్స్ 2 నుంచి 10 వరకు. ఫేస్ కార్డ్స్ ఓవరాల్గా 3 ఉంటాయి. ఏంటంటే కింగ్, క్వీన్, జాక్. ఇది కేతో రిప్రజెంట్ చేస్తారు, క్యూ, జే. ఓకేనా? ఇప్పుడు వీటి మీద ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆస్ కార్డ్స్ అంటే ఇవి. సో ఆస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఏ విధంగా ఉంటుందని అడుగుతాడు. ప్రతి సెట్లో ఆస్ కార్డ్స్ ఉంటాయి, నెంబర్ కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఈ సెట్లో 1 ఉంటాయి. మొత్తం ఎన్ని సెట్స్ ఉన్నాయి? 4 కదా. స్పేడ్స్, క్లబ్స్, డైమండ్స్, హార్ట్స్. మొత్తం ఎన్ని? 4. టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. సో క్యాన్సిల్ చేసినట్టయితే 4 1 జా 4, 13, 4 13 జా. ఓకే, 1/13 దాని యొక్క ప్రాబిలిటీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇందులో 3 కార్డ్స్ ఉంటే 3 3 3 ఓవరాల్గా 3 4 ఎంత? 12 కదా. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52. ఓకే, క్యాన్సిల్ చేయండి. 4 3 జా 4, 13 జా. 3/13 అనేది దీని యొక్క ప్రాబబిలిటీ ఫేస్ కార్డ్స్ రావడానికి. నెక్స్ట్ ఇంకే విధంగా అడుగుతాడు? నంబర్ కార్డ్స్. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఓవరాల్గా? ఇక్కడ 1 వెళ్ళిపోయింది, ఇక్కడ 3 4 పోయాయి. 13లో 4 పోతే ఇంకెన్నో కార్డ్స్ ఉంటాయి? 9 కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ఓవరాల్గా?
4 సెట్స్ 9 4s 36 ఓవరాల్ కార్డ్స్ 52 అనమాట. క్యాన్సిల్ చేస్తే 4 9s 36 4 13s 52. 9/13 అనేది దీని యొక్క ప్రాబబిలిటీ, నెంబర్ కార్డ్స్ యొక్క రావడానికి ప్రాబిలిటీ ఎంతంటే 9/13. నెక్స్ట్ ఇంకే విధంగా అడగచ్చు అంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకా దీన్ని సబ్ క్లాస్కి వచ్చేసినప్పుడు బ్లాక్ కలర్ కార్డ్స్ కానీ డైమండ్ కార్డ్స్ కానీ, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫేస్ కార్డ్స్ ఇన్ రెడ్ కార్డ్స్ అని అడుగుతాడు. ఓకే, రెడ్ కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో 3, ఇందులో 3, ఇందులో 3 6 ఓవరాల్గా. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 13 ఎంత? 26. 2 3s 2 13s 3/13 అనేది దీని యొక్క ప్రాబిలిటీ. ఇప్పుడు ఇంకా క్లాసిఫై చేసి అడిగాడు అనుకోండి, అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగాడు అనుకోండి. ఎంత? ఎన్ని కింగ్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్గా? 4 కదా. టోటల్ కార్డ్స్ 52. క్యాన్సిల్ చేస్తే 1/13. అలాగా కింగ్ క్యూను అలాగే జాక్ ఇలాగ అడగచ్చు. నెంబర్ కార్డ్స్ మీద కూడా అడగచ్చు. ఓకే, సో ఇది కార్డ్స్ మీద అనమాట. ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా ఎక్కడైనా పాయింట్స్ ఏమైనా మిస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.